ఈ రోజు వీడియోలో నేను నా స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. సో, నేను ఏ బ్రాండ్స్ వాడతాను, మీకు తక్కువ ప్రైస్‌లో ఉన్నవేంటి, ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నవేంటి అన్నీ ప్రాపర్‌గా డీటెయిల్‌గా చెప్తున్నాను. సో, చూసేయండి వీడియో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. ఈరోజు నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను క్లెన్జర్స్ ఏం యూజ్ చేస్తాను, ఏ బ్రాండ్స్ యూజ్ చేస్తాను అని చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ఈరోజు నేను చేస్తున్న స్కిన్ కేర్ ఏంటి అంటే, నేను ఒక 6 months నుండి యూజ్ చేస్తుంది మాత్రమే మీకు చూపిస్తున్నా. నేను 1 year బ్యాక్ యూజ్ చేస్తున్న రొటీన్ మళ్ళీ వేరు. లైక్ నేను యూజ్ చేసిన సీరమ్స్ కానీ బ్రాండ్స్ కానీ చేంజ్ అవుతాయి. సో మీరు ఇప్పుడు యూజ్ చేసింది మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నా. పాసిబుల్ అయితే నాకేమైనా గుర్తుంటే 1 year బ్యాక్ కూడా నేను ఏది యూజ్ చేసినా దానివల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. నేను మ్యాక్సిమం 1 yearకి ఒకసారి చేంజ్ చేస్తాను. బట్ ఈసారి నాకు కొన్ని ప్రోడక్ట్స్ చాలా ప్రాపర్గా సెట్ అయినాయి. లైక్ యాక్నే నాకైతే థ్యాంక్ గాడ్ యాక్నే ఎప్పుడూ లేదు. కాకపోతే నాకు ఒకసారి కోవిడ్ అయిపోయిన తర్వాత అనుకుంటా ఒక 4 pimples వచ్చినాయి ఫేస్ మీద. ఒకేసారి 4 pimples వస్తే ఐ వాజ్ లైక్, అసలు ఏమైంది, నేను ఇంత బాగా తింటాను కదా, లైఫ్ స్టైల్ కూడా బాగానే ఉంటుంది, అన్నీ నీట్గానే మెయింటైన్ చేస్తున్నా, నాకెందుకు యాక్నే వచ్చింది అన్నట్టు ఉండే. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఆరెల్స్ కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నా సరే నాకు పక్కా పింపుల్స్ వస్తుంది అనమాట. సో అదొకటి నాకు డ్రాబ్యాక్ అనమాట నా బాడీకి. నేను దాన్ని ఏం చేయలేను. కాకపోతే అంతకుముందు ఏమయ్యేది అంటే, ఇప్పుడు ఒక చికెన్ తిన్నాం అనుకోండి, నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, ఒక పింపుల్ వచ్చేస్తుంది. కాకపోతే ఆ టైంలో నాకు అయిన దానికి నేను ఐ వాజ్ లైక్, అసలు ఏమైంది అనుకుని, సో అప్పుడు ప్రాపర్గా నేను స్కిన్ కేర్ రొటీన్ ప్రాపర్గా పెట్టుకోవాలి సో అని చెప్పేసి నేను అన్నీ సర్చ్ చేసి నాకేం యూజ్ అవుతున్నాయి అని 3 monthsకి ఒక ప్రోడక్ట్ చేంజ్ చేసుకొని 6 monthsకి ఒక ప్రోడక్ట్ చేంజ్ చేసి, ఒకటి సెట్ అయిందంటే అది కంటిన్యూ చేసి, సెట్ అవ్వలేదు అంటే దాన్ని ఇంకొక చేంజ్ చేసి, మినిమం ఒక 5 brands నేను యూజ్ చేసి ఉంటాను ఇప్పటికీ 3 yearsలో. 5 to 6 brands యూజ్ చేసి ఉంటాను. 6 brandsలో నేను మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 or 2 brands ఉన్నాయి నా దగ్గర. అంటే రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేస్తూ వస్తున్నాను. కొన్ని అంతకన్నా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి నేను చెప్పాలనుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఇవి నాకు సెట్ అయిన ప్రోడక్ట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను నేను. మీకు ఏవి సెట్ అవుతాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఇన్ కేస్ మీకు యాక్నే ప్రోన్ స్కిన్, యాక్నే ఎక్కువ ఉంటే మాత్రం డెర్మటాలజిస్ట్ని పక్కా మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏది యూజ్ చేయమంటే అది యూజ్ చేయండి. మ్యాక్సిమం ఫార్మసీ రిలేటెడ్ యూజ్ చేస్తే బెటర్ యాక్నే ప్రోన్ ఉన్న వాళ్ళకి. మీరు ఓన్గా మాత్రం ట్రై చేయవద్దు. సో నా స్కిన్ కొంచెం నీట్గానే ఉంటుంది కాబట్టి చిన్న వచ్చిన 1 or 2 pimpleస్కి నేను అది కూడా నాన్ వెజ్ తింటూ వస్తుందన్న ప్రాపర్ క్లారిటీ ఉంది కాబట్టి నేను జస్ట్ స్కిన్ మెయింటైన్ చేయడానికి నేను ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు యాక్నే ఉంటే ఏది యూజ్ చేయాలని కూడా నేను సజెషన్స్ ఇస్తాను వీడియోలో. ఇన్ కేస్ మీకు హెల్ప్ఫుల్ అయితే ఐ విల్ బీ సో హ్యాపీ. మెయిన్గా నేను మేకప్ ఎక్కువ యూజ్ చేస్తాను. లైక్ షూటింగ్ చేస్తున్నాను, ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చాను ఒక 6 months నుండి. బట్ నేను సీరియల్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, లైక్ షార్ట్ ఫిలిం చేశాను, అదంతా మీకు తెలుసు కదా. సో నార్మల్గా వెబ్ సిరీస్ మేకప్ అయితే చాలా నార్మల్గా ఉంటుంది. కొంచెం పెద్ద ప్రాజెక్ట్ అయితే మనకి ప్రాపర్గా మేకప్ ఆర్టిస్ట్ అవ్వని ఉంటారు. కొంచెం చిన్న ప్రాజెక్ట్ అయితే నేను వేరే వాళ్ళతో చేపించేదాన్ని కాదు, నేనే చేసుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఒకటే బ్రష్ వేరే వాళ్ళకి యూజ్ చేస్తారు, నాకు అది అస్సలు నచ్చదు. సీరియల్లో అయితే నేను ఇంకా ఎక్స్పర్ట్ అయిపోయాను కాబట్టి సీరియల్ మేకప్లో లైక్ కంప్లీట్గా నా బ్రషెస్తోనే నేనే చేసుకునేదాన్ని. మీరు ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియో చూసుంటే నేను మేకప్ గురించి కూడా చెప్తాను. సీరియల్ షూటింగ్ చెప్పేటప్పుడు నా మేకప్ జర్నీ కూడా చెప్తానమాట. సో అలా జరిగింది. సో ఇప్పుడు నేనైతే నా స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే క్లెన్జింగ్. నేనైతే డబుల్ క్లెన్సింగ్ యూజ్ చేస్తాను, అంటే 2 step యూజ్ చేస్తాను అనమాట. నేను ఇన్ కేస్ మేకప్ వేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, మీకు ఈజీ టిప్ చెప్పాలంటే నేను మీకు ఎక్స్పెన్సివ్ వేలో చెప్తాను, కొంచెం చీప్ వేలో కూడా చెప్తాను, అందరికీ యూజ్ అవుతుంది. మీరు ఇన్ కేస్ కొంచెం డబ్బులు ఉండి పర్లేదు, ఎక్కువ డబ్బులు పెడతాను, డబ్బులు పోయినా పర్లేదు, నేను ఆయిల్ ఫేస్కి యూజ్ చేయను అని అంటే, మేకప్ వేసుకున్నప్పుడు మీరు గార్నియర్ మిజిలర్ వాటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు, క్లెన్జింగ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి టిప్ చెప్పాలి నేను మీకు. సో ఈజీగా అయిపోవాలి, ఇంకా మీ స్కిన్ నీట్గా ఉండాలి అంటే మాత్రం నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, గార్నియర్ మిజిలర్ అవన్నీ క్లెన్జింగ్ వాటర్ ఏం యూజ్ చేయకుండా బెటర్ వే ఏంటి అంటే, హ్యాపీగా జాన్సన్ బేబీ ఆయిల్ అందరి ఇంట్లో ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే తీసుకోండి, చీప్ అండ్ బెస్ట్. సో
మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే కెమికల్స్ ఏముండవు. చిన్నపిల్లలకి యూజ్ చేసేది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకొని యూజ్ చేస్తారు, కెమికల్స్ ఏం యూజ్ చేయరు కాబట్టి ఇది సేఫ్ అండ్ బెస్ట్. సో ఫస్ట్ స్టెప్ జాన్సన్ బేబీ ఆయిల్తోని. నా ప్రొడక్ట్స్ అన్ని పక్కన ఉన్నాయి, అందుకే నేను కొంచెం పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇది ఒకటి తీసుకోండి కాటన్ ప్యాడ్స్. సో ఆయిల్ పెట్టేసుకొని మీరు నీట్గా కాటన్ ప్యాడ్స్తోని మీరు మొత్తం ఫస్ట్ మేకప్ అంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ డబుల్ క్లెన్సింగ్లో మీరు ఏదైతే క్లెన్సర్ యూజ్ చేస్తారో ఆర్ ఎల్స్ సోప్ యూజ్ చేస్తారో, మీరు ఏది యూజ్ చేస్తారో అది యూజ్ చేసుకోండి. సో ఫేస్ పైన ఏమీ ఉండదు. ఫస్ట్ ఆయిల్ క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా చాలా కష్టమవుతుంది యాక్చువల్లీ, లైక్ ప్రోడక్ట్స్ అక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా. చూపించానా ప్రోడక్ట్స్ మీకు? ఐ విల్ షో యూ ద ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఉన్నాయి నా ప్రోడక్ట్స్ అన్నీ. సో అటు ఇటు అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో బట్ యా, సో అలా తర్వాత కొంచెం లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉంటుందో వెట్ వైప్స్తో తీసేస్తాను. మీకు ఏ బ్రాండ్స్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం లేదు, వెట్ వైప్స్ అన్నీ ఒకటే. నేనైతే ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే రోజ్, ప్రజెంట్ యూజ్ చేస్తుంది అయితే రోజ్ అనమాట. సో ఈ రెండు ప్రాసెస్ చేసేసి తర్వాత క్లెన్సర్ మీరైతే ఏది యూజ్ చేస్తారో అది క్లెన్సర్తో ఫేస్ ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుని ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. మీరు ఇన్ కేస్ ఏమి కొనలేను, క్లెన్జర్ ఏం తీసుకోలేని పొజిషన్ అని అంటే హ్యాపీగా మీరు ఏదైతే సోప్ యూజ్ చేస్తారో ఆ సోప్ యూజ్ చేయండి. ఏది నేను పక్కా స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఏది వాడుతున్నాను, ఏది మీకు యూస్ఫుల్ అవుతుంది, చీప్లో ఏమొస్తుంది, కాస్ట్లీ ఏమొస్తుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో 2 స్టెప్ క్లెన్జింగ్ లైక్ జాన్సన్ బేబీ ఆయిల్ పెట్టుకొని తర్వాత వెట్ వైప్స్ అని పే చేసుకున్న తర్వాత మీరు ఏదైతే క్లెన్జర్ యూజ్ చేస్తారో ఆ క్లెన్జర్ యూజ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను కాయాది యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా యూజ్ అయింది కాయా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. దిస్ ఈస్ ద కాయా ప్రోడక్ట్. తర్వాత నేను సాలిసిలిక్ యాసిడ్ ఇది కూడా కాజరెక్స్ కూడా యూజ్ చేస్తాను. కాజరెక్స్ అయితే కొరియన్ బ్రాండ్ అనమాట. ఇది ట్రస్ట్ మీ రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. లైక్ సాలిసిలిక్ యాసిడ్ ప్రాపర్ జెంటిల్ క్లెన్సర్ అనమాట. నాకైతే ఇది చాలా నచ్చింది కాజరెక్స్ వాళ్ళది. సో చూపిస్తున్నాను, నేను ఇది తీసుకున్నాను. సో కాయా అండ్ కాజరెక్స్ వాడుతున్నాను. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే కాయా అండ్ కాజరెక్స్. సో మీరు చీప్లో కొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే ఇంకా మినిమలిస్ట్కి వెళ్ళొచ్చు. సో మినిమలిస్ట్ వాళ్ళది కూడా బాగానే ఉంటుంది. నేను ఒక 6 months యూజ్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఇవి కాజరెక్స్ ఇవన్నీ యూజ్ చేశాను. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అంటే 6 brands అని చెప్పాను కదా. నాకు నచ్చినవి అయితే మినిమలిస్ట్ బాగుంది, కాజరెక్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది, కాయా చాలా బాగుంది. తర్వాత సిరవే అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే రిజల్ట్ బాగుంటుంది. కాకపోతే ఎంత ప్రైస్ పెట్టి సిరవే తీసుకున్నా కూడా నాకు కాజరెక్సే నచ్చింది. కాజరెక్స్ అండ్ మినిమలిస్ట్ ఇవి రెండు చాలా బాగుంటాయి. సో మీరు ఇన్ కేస్ కొంచెం తక్కువలో వెళ్ళాలనుకుంటే మినిమలిస్ట్కి వెళ్ళొచ్చు. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, బాగుండాలనుకుంటే సిరావే అండ్ కాజరెక్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్. నేను చెప్పాను కదా సిరావే అండ్ మినిమలిస్ట్ పాస్ట్లో యూజ్ చేశాను, అంటే 1 year బ్యాక్ యూజ్ చేశాను. ప్రజెంట్ కాజరెక్స్ అండ్ కాయా యూజ్ చేస్తున్నాను. ఇవి యూజ్ చేసిన ఒక 1 year అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ బ్రాండ్స్కి వెళ్తాను అనమాట. సో నా బాడీకి ఒకటే కాకుండా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక 1 month యూజ్ చేసిన తర్వాత కొంచెం సెట్ అవ్వట్లేదు అనుకుంటే వేరే బ్రాండ్కి వెళ్తాను. సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిన బ్రాండ్స్ ఏంటంటే సిరావే, కాజరెక్స్, కాయా, మినిమలిస్ట్. ఇవి ప్రాపర్గా సెట్ అయ్యాయి. ఇది క్లెన్జర్ స్టోరీ. డే టైంలో అయితే ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. నాకైతే హెచ్కే పర్మనెంట్ మేకప్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. లైక్ నేను అనుకోకుండా యూజ్ చేసిన, నాకు ఇది ప్రమోషన్లో పంపించారనమాట హెచ్కే వాళ్ళది. కానీ యూజ్ చేసిన తర్వాత మాత్రం నేను జస్ట్ ఎక్కడికైనా బయటికి 5 minutesలో రెడీ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ పెట్టుకొని సన్ స్క్రీన్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటా. లిప్ టింట్ పెట్టుకొని లిప్స్టిక్ అంతే, సింపుల్ ప్రాపర్ మేకప్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ బాగుంది. ప్రజెంట్ అయితే ఇది అయిపోవడానికి కూడా వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. సో కాజరెక్స్ వాళ్ళే యూజ్ చేస్తున్నాను, PF 50+ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో కాజరెక్స్ అండ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది. నాకు వేరే బ్రాండ్స్ ఒక 4-5 brands ప్రమోషన్స్ వచ్చాయి, బట్ నాకు ఏవి నచ్చలేదు. నాకు నచ్చనివి అయితే నేను ఇక్కడ షో ఆఫ్ చేసి చూపించాలని అనుకోవట్లేదు. నాకు ఏవైతే నచ్చాయో సో మీకు యూస్ఫుల్ అవుతాయి అని మాత్రమే నేను చెప్తున్నాను.
నన్ను నమ్మి వీడియో చూసే వాళ్ళకి నేను ఫేక్గా చెప్పలేను ప్రోడక్ట్స్ గురించి. సో నాకు జెన్యున్గా యూజ్ అయినవి మీకు యూజ్ అయ్యి మాత్రమే చెప్తున్నాను. అందుకే తక్కువ ప్రైస్లో ఏమొస్తాయి, మంచి ప్రైస్లో ఏమొస్తాయి అని చెప్పి అన్ని డీటెయిల్గా మీకు చెప్తున్నాను. సో డే టైంలో అయితే మ్యాక్సిమం నేను అంతే యూజ్ చేస్తాను. సో తర్వాత మేకప్ తీసేసిన తర్వాత అప్పుడప్పుడు రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. మీ అందరూ ఆల్మోస్ట్ యూజ్ చేసి తెలుసు కదా. రోజ్ వాటర్ యూజ్ చేస్తాను, తర్వాత ఆల్మండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాను, బజాజ్ లైక్ ఆల్మండ్ డ్రాప్స్, తర్వాత రోజ్ వాటర్. ఇది బేస్. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్. ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు వేరే ఏది కొనుక్కోవాలన్న థాట్ కూడా లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఇది అయిపోయింది, ఎక్స్ట్రా కూడా వచ్చేసింది. ఇంట్లో కొంచెం ఉంది, ఎక్స్ట్రా కూడా పెట్టేసిన. నాకు చాలా నచ్చితే తప్ప నేను ఎక్కువ యూజ్ చేయను, ఇది తెలుసు కదా. సో పాండ్స్ వాళ్ళది హైడ్రేటెడ్ గ్లో అంటే హైలరానిక్ యాసిడ్ ఉంది. అసలు ఇది వైటమిన్ ఈ, హైలరానిక్ యాసిడ్. నేను నార్మల్గా సీరం ఇంకేం హైలరానిక్ యాసిడ్ సీరం ఏం యూజ్ చేయట్లేదు. అంతకుముందు హైలరానిక్ యాసిడ్ సీరం కూడా యూజ్ చేసినాం. ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా సీరం ఏం యూజ్ చేయట్లేదు. ఇదే నాకు హైడ్రేషన్ లాగా యూజ్ చేస్తుంది, హైలరానిక్ యాసిడ్ లాగా యూజ్ చేస్తుంది, ప్రాపర్గా మాయిశ్చరైజేషన్ లాగా యూజ్ చేస్తుంది అనమాట. సో నా మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అంటే నీట్గా క్లెన్జింగ్ చేసుకుంటాను, మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను, సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను, అంతే. ఎక్కువ హడావిడి లేదు. నెక్స్ట్ షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ టైంలో నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేకప్ రిమూవ్ చేయడానికి నేను ముందు చెప్పాను కదా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి, మెయిన్ టిప్ అని చెప్పి నేను అది ముందే చెప్పేశాను. లైక్ జాన్సన్ బేబీ ఆయిల్ ప్రాసెస్ అంతా ముందే చెప్పేశాను కదా. దాని తర్వాత క్లెన్జింగ్ యూజ్ చేసిన తర్వాత నేను టోనర్ యూజ్ చేస్తాను. టోనర్ వచ్చేసి నేను కాయా వాళ్ళ యూజ్ చేస్తున్నాను. ఈ టోనర్ చాలా బాగుంది. కాకపోతే నెగిటివ్ ఏంటి అంటే వేరే క్లెన్జర్ కాజరెక్స్ క్లెన్జర్ సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసి ఇది యూజ్ చేస్తే అంత నాకు ఎఫెక్ట్ అనిపించట్లేదు. మళ్ళీ కాయా వాళ్ళ క్లెన్జర్ సాలిసిలిక్ యాసిడ్ది క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత ఈ టోనర్ యూజ్ చేస్తేనే దీని రిజల్ట్స్ నాకు కనిపించాయి. ఇన్ కేస్ మీరు వేరే బ్రాండ్ది యూజ్ చేసి ఈ టోనర్ యూజ్ చేస్తా అంటే మీరు ఈ స్కిప్ చేయొచ్చు. ఓన్లీ కాయానే యూజ్ చేస్తా అంటే మీరు హ్యాపీగా కాయాది సాలిసిలిక్ యాసిడ్ది క్లెన్జర్ తర్వాత ఈ టోనర్ యూజ్ చేయవచ్చు. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఈ టోనర్ యూజ్ చేస్తాను. టోనర్ తర్వాత సీరం. మీరు సీరం మీకు మీ స్కిన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సీరం యూజ్ చేయాలి, ఓకేనా. సో నేనైతే డర్మా వాళ్ళది యూజ్ చేస్తున్నాను. డర్మా వైటమిన్ సి 5% నియాసినమైడ్ అండ్ వైటమిన్ సి హైలరానిక్ యాసిడ్ అనమాట. ఇది కూడా బాగుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకొకటి సో మీకు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే నార్మల్గా ఏదో స్క్రీన్ ముందుకు వచ్చి ఓకే ఇది యూజ్ చేస్తానని కాకుండా ఇది యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్స్ట్రా ఇంకొకటి ఉంది అంటే నాకు ఈ ప్రోడక్ట్ ఎంత యూజ్ అవుతే నేను ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా తెప్పిస్తున్నాను అని మీకు చూపించడానికి మాత్రమే నేను మీకు ఇది ఎక్స్ట్రా చూపిస్తున్నాను. డర్మా ఇది కూడా చాలా బాగా యూజ్ అయింది. నేను అంతకుముందు సపరేట్గా నయసినమైడ్ యూజ్ చేసేదాన్ని, సపరేట్గా హైలరానిక్ యాసిడ్ యూజ్ చేసేదాన్ని. ఇది వచ్చినప్పటి నుండి సీరం నేను ప్రజెంట్గా అయితే సీరం ఇది ఒకటే యూజ్ చేస్తున్నాను. సో ఇందులోనే నాకు వైటమిన్ సి వచ్చేసింది కాబట్టి ఇది డే టైమ్ అండ్ నైట్ టైం యూజ్ చేయవచ్చు. నేనైతే అప్పుడప్పుడు డే టైం యూజ్ చేస్తాను, పక్క నైట్ టైంలో మాత్రం తప్పకుండా సీరం యూజ్ చేస్తాను. టోనర్ అండ్ సీరం మాయిశ్చరైజర్ పక్క నైట్ టైం అయితే యూజ్ చేస్తాను. సో యా, అంతకుముందు నయాసినమైడ్ వేరేది యూజ్ చేశానని చెప్పేదాన్ని కదా. సో ఇప్పుడు ఈ 3 యూజ్ చేసినప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదన్నమాట. హ్యాపీగా ఒక్కదాంతో నాకు 3 పనులు అయిపోతున్నాయి. సో డర్మా వాళ్ళది ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో బేసిక్గా సాలిసిలిక్ యాసిడ్ది మనం ఎందుకు యూజ్ చేస్తాం సీరం అంటే, సాలిసిలిక్ యాసిడ్ అంటే మన డర్టీ ఉంటుంది కదా, పోర్స్ అన్ని క్లాగ్ అయిపోయి ఉంటాయి కదా, దాన్ని అన్క్లాగ్ చేసి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట స్కిన్ని. దానికి మనం సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తాము. నియాసినమైడ్ ఏంటంటే లైక్ మనకు యాక్నే వచ్చినప్పుడు రెడ్నెస్ వస్తుంది కదా, ఆ రెడ్నెస్ పోవడానికి నియాసినమైడ్ యూజ్ అవుతుంది. ఎందుకంటే నియాసినమైడ్లో మనకు వైటమిన్ బి ఉంటుంది. తర్వాత వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ పోవడానికి కూడా నియాసినమైడ్ యూజ్ చేస్తాం. వైటమిన్ సి వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్కిన్ గ్లో అవ్వడానికి, స్కిన్ బ్రైటన్ అవ్వడానికి వైటమిన్ సి యూజ్ అవుతుంది. తర్వాత హైలరానిక్ యాసిడ్ ఎందుకు యూజ్ అవుతుంది, హైడ్రేషన్ అంటే మన ఫేస్లో ఉన్న వాటర్ని రిటెన్షన్ వాటర్ అలానే ఉండేలాగా చేస్తుంది అనమాట. స్కిన్ గ్లో అవ్వడానికి, స్కిన్ హైడ్రేటెడ్ ఉండడానికి మనకి హైలరానిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్.
అంతే అండి. మీరు పెద్ద హడావిడి చేసేసి సాలిసిలిక్ యాసిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, నియాసినమైడ్ ఏంటి, హైలరానిక్ యాసిడ్ ఏంటి అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే వేలో వీడియోలో చెప్పాను. ఐ హోప్ మీకు ఈజీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. తర్వాత రెటినాల్ ఉంటుంది. రెటినాల్ వచ్చేసి మీరు ఇప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే స్కిన్ ఏజింగ్ని తగ్గించడానికి, రింకిల్స్ అవి రాకుండా ఉండడానికి యూజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీకు రెటినాల్ యూజ్ చేసినప్పుడు సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేయకండి. రెటినాల్ ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేయండి. ఏ డేలో అయితే మీరు రెటినాల్ యూజ్ చేయరో ఆ రోజులో మీరు సాలిసిలిక్ యాసిడ్ సీరం యూజ్ చేసుకోండి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది టిప్. తర్వాత వైటమిన్ సి యూజ్ చేసినప్పుడు, సీరం యూజ్ చేసినప్పుడు ఫేస్ డ్రైగా ఉండేలా చూసుకోండి. హైలరానిక్ యాసిడ్ యూజ్ చేసినప్పుడు ఫేస్ మీద వాటర్ ఉండాలి. కొంచెం వాటర్ ఫేస్ మీద ఉన్న తర్వాతనే మీరు హైలరానిక్ యాసిడ్ది సీరం యూజ్ చేయాలి. అప్పుడే మీకు బెనిఫిట్స్ అనేది బాగుంటుంది. సో నా సీరం ప్రాసెస్ అయిపోయింది కదా. సీరం తర్వాత ఐ విల్ గో ఫర్ ఈ మాయిశ్చరైజర్కి వెళ్తాను. పాండ్స్ హైలరానిక్ యాసిడ్ అండ్ వైటమిన్ ఈ ఇందాక చెప్పాను కదా, నాకు చాలా నచ్చిందని చెప్పి మార్నింగ్ యూజ్ చేస్తానని చెప్పినాను కదా, ఇదే నేను నైట్ టైం కూడా యూజ్ చేస్తాను. నేను స్పెషల్గా మళ్ళీ హైలరానిక్ యాసిడ్ది సీరం ఏం యూజ్ చేయను. ఒకప్పుడు చేసేదాన్ని, బట్ ఇది వచ్చిన తర్వాత మనకి నయాసినమైడ్ అవసరం లేదు, హైలరానిక్ యాసిడ్ అవసరం లేదు. ఎందుకంటే నయాసినమైడ్ వచ్చేసి నాకు ఈ సీరంలోనే కవర్ అయిపోతుంది, వైటమిన్ సి అండ్ నయాసినమైడ్. తర్వాత నా దగ్గర ఇంకా ఏమున్నాయి, ఇది యూజ్ చేసేదాన్ని హైడ్రేటింగ్ లోషన్ సెటాఫిల్, బట్ బాగానే ఉంది. కాకపోతే నా ఫేస్కి కొంచెం ఆయిలీ అయి ఉంటుంది. సెటాఫిల్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. కాంబినేషన్ ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సెటాఫిల్ ఈజ్ గుడ్ ఫర్ డ్రై స్కిన్ వాళ్ళకి. సో టీ జోన్లో ఎక్కువగా ఆయిల్ వస్తే దాన్ని, టీ జోన్లో ఆయిల్ వచ్చి రిమైనింగ్ అంతా డ్రైగా ఉంటే దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఇదో పెద్ద సైన్స్ లాగా ఫీల్ అవ్వకుండా జస్ట్ సింపుల్. టీ జోన్లో మీకు ఆయిల్ వస్తే రిమైనింగ్ ప్లేస్లో డ్రై, అంటే మీకు స్కిన్ పైన ఆయిల్ ఉంది, ఎట్ ది సేమ్ టైం డ్రైనెస్ ఉంది. సో అది కాంబినేషన్ స్కిన్ అవుతుంది అనమాట. సో ఇవి చెప్పాలనుకున్నాను. ఇంకేం మిస్ అయ్యాను, లిప్కి అయితే లిప్ బామ్, నేను ఏ లిప్ బామ్ అయితే ఆ లిప్ బామ్ యూజ్ చేస్తాను. బేసిక్గా మంచి టిప్ ఏంటంటే మీ ఇంట్లో ప్రాపర్గా మీరు ప్రిపేర్ చేసుకున్న గీ, లైక్ ఇంట్లో అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసిన గీ ఉందనుకోండి, నెయ్యి, హ్యాపీగా నెయ్యి అప్లై చేసుకోండి. అంతకు మించి మంచిది ఏం లేదు. నెయ్యి కానీ వెన్న కానీ ఇది అప్లై చేసుకోండి, న్యాచురల్గా ఉండాలంట. ఇన్కేస్ ఇంకా యూజ్ చేయాలనుకుంటే మీరు ఏదైనా యూజ్ చేయవచ్చు. ప్రజెంట్ అయితే నేను కైరా వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నచ్చింది. ఇది 100% న్యాచురల్ అనమాట. నేను ప్రజెంట్ అయితే మంజిస్ట్రా ప్లస్ కౌగి, తర్వాత ఇది వచ్చేసి బీట్రూట్ ప్లస్ కౌగి. బీట్రూట్ ప్లస్ కౌగిది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాక్మేది ఉంది, జూడియోది ఉంది. ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను. ఇంకా వేరే బ్రాండెడ్వి కూడా ఉన్నాయి, కానీ నేను కొన్ని రోజుల నుంచి కొంచెం ప్రోడక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి కొంచెం న్యాచురల్గా యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే టు బీ ఫ్రాంక్ నేను లిప్ బామ్ ఏదైనా లైక్ లిప్స్టిక్ వేసుకోవాలన్నప్పుడు మాత్రమే లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఆరెల్స్ ఇంట్లో ఉంటే మాత్రం హ్యాపీగా నెయ్యి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి. ఎందుకంటే నెయ్యి తిన్నా కూడా ఏం కాదు, గీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి, గుడ్ ఫ్యాట్స్ కాబట్టి. సో గీ అప్లై చేసుకుంటాను అదన్నమాట. నా ఫేస్కి నేను యూజ్ చేసే థింగ్స్. ఇప్పుడు నా బాడీకి నేను ప్రజెంట్ యూజ్ చేసిన థింగ్స్ అయితే చెప్తున్నాను. ప్రజెంట్ అయితే నేను టెడ్ బేకర్ బాడీ వైజ్ యూజ్ చేస్తున్నాను. సో నాకు స్మెల్ చాలా ఇష్టం టెడ్ బేకర్ది. సో బాడీ లోషన్ కూడా టెడ్ బేకర్దే యూజ్ చేస్తున్నాను. టెడ్ బేకర్ ప్లస్ ఇంకొక బ్రాండ్ కూడా యూజ్ చేస్తున్నాను, చెప్తాను ఆగండి. కాకపోతే ఎక్కువనైతే టెడ్ బేకర్ యూజ్ చేస్తున్నా. ప్రజెంట్ టెడ్ బేకర్ యూజ్ చేస్తున్నా. ఇంకొకటి వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్, 1% సాలిసిలిక్ యాసిడ్ది నేను బాడీ వైజ్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఒక హాఫ్ వచ్చేసి చూసారా, ఇప్పటికీ నేను ఒక 3 యూజ్ చేశాను అనుకుంటా. ఇది బాడీ వైజ్ సాలిసిలిక్ యాసిడ్ చాలా బాగుంది, ప్రాపర్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది నా స్కిన్ అయితే. లైక్ మీకు ఎక్స్ఫోలియేట్ ప్రాపర్గా కావాలి అనుకుంటే మాత్రం బాడీ వైజ్ది మనకి యూట్యూబ్లో ఓపెన్ చేసినప్పుడు కానీ ఎక్కువ బాడీ వైజ్ ప్రమోషన్స్ వస్తాయి కదా. నాకు ఏవైనా ఎక్కువగా ప్రమోషన్స్ వస్తే ఆ ప్రోడక్ట్ని కొంచెం పక్కన పెడతాను. ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు చెప్తే కొంచెం నమ్ముతాను, కానీ ఎక్కువ ప్రమోషన్ చేపిస్తే బ్రాండ్లో మ్యాటర్ లేదు కాబట్టి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారేమో అని అనుకునేదాన్ని. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత మాత్రం సాలిసిలిక్ యాసిడ్ చాలా బాగుంది. నేను ఒక 2 years నుండి యూజ్ చేస్తున్నాను. టెడ్ బేకర్ అండ్ బాడీ వైజ్ అయితే నేను ఇది 2 years నుండి యూజ్ చేస్తున్నాను. టెడ్ బేకర్ వచ్చేసి 1 year నుండి యూజ్ చేస్తున్నాను. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కొంటూ, ఇది ఒకటే కాదన్నమాట. ఇది 4th బాటిల్. టెడ్ బేకర్ వచ్చేసి 3rd. తర్వాత నియాసినమైడ్ది ఇది నేను తీసేసాను.
ఇది బాడీ వైజ్ ప్రోడక్టే, కాకపోతే పైన ఎందుకో కొంచెం ఊడిపోయింది. ఎన్నిసార్లు పెట్టినా సరే ఊరికి పెడుతున్న కొద్ది ఊడిపోతుందని చెప్పేసి మొత్తం తీసేసాను. ఇది ఒక 1 వీక్ అయితే మొత్తం తీసేసి, లైక్ నేను వీడియో చేస్తాను, నాకు క్లారిటీ లేదు కదా, అందుకే మొత్తం తీసి పక్కన పెట్టేశాను. నియాసినమైడ్ మనం స్నానం చేసిన తర్వాత మీకు ఇది యూజ్ చేసుకోవచ్చు. నియాసినమైడ్. బాడీ లోషన్ వచ్చేసి చెప్పాను కదా, టెడ్ బేకర్ ఒకటి, తర్వాత కోకోనట్ స్నోబాల్ యూజ్ చేస్తున్నాను, బాత్ అండ్ బాడీ వర్క్స్దే. కోకోనట్ స్నోబాల్ నాకు చాలా నచ్చింది. రోజ్ ఒకటి ఉంది, తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్స్ అన్నమాట. రోజ్ ఒకటి ఉంది, కోకోనట్ స్నోబాల్స్ ఉంది, కాకపోతే నాకు రోజ్ కన్నా కోకోనట్ స్నోబాల్స్ చాలా నచ్చింది. బాడీ లోషన్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్వి. సో ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ అయితే మీకు చూపించాను నేను. సో దీనికి ముందు వేరే ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేశాను కదా, బట్ నేను అన్నీ కలుపుకొని నాకు ఏదైతే నచ్చాలో ప్రజెంట్ ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఒక 1 year తర్వాత మళ్ళీ ఇది కూడా చేంజ్ అవ్వచ్చు, చెప్పలేను. ఇప్పటివరకు నేను యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే నేను మీకు రికమెండ్ చేసేవి. క్లెన్జర్స్లో వస్తే సిరవే, సెటఫిల్, కాజరెక్స్, కాయా, మినిమలిస్ట్, ఈ 5 అయితే క్లెన్సర్స్ చాలా బాగున్నాయి. సో మీకు యాక్నే ఉన్నా లేకపోయినా సరే సాలిసిలిక్ యాసిడ్ చాలా బెటర్. ఇన్ కేస్ మీకు కొంచెం యాక్నే ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మీరు మీ ఓన్గా మాత్రం మీరు ఏవి కొనుక్కొని యూజ్ చేయకండి. డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు ఫార్మసీ రిలేటెడ్వి లైక్ మెడికల్గా ఏవైతే సజెస్ట్ చేస్తారో అవి సజెస్ట్ చేయండి. సో అదనమాట నేను ఈరోజు చెప్పాలనుకున్న వీడియో. ఐ హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూపిస్తున్న ఓన్లీ ప్రొడక్ట్స్తో కాకుండా స్కిన్ కేర్ ఎలా చేయాలి, లైక్ సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏంటిది, నియాసినమైడ్ అంటే ఏంటిది, హైల్రానిక్ అంటే ఏంటిది, రెటినాల్ అంటే ఏంటిది, వైటమిన్ సి అంటే ఏంటిది, ఈజీ వేలో అందరికీ అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఈజీగా ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్ పెట్టండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ మీరు అడిగిన జ్యువెలరీ కలెక్షన్ చేస్తాను, కాకపోతే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అడిగారు కదా, తర్వాత నేను గోల్డ్ జ్యువెలరీ చేస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే బాడీ హైడ్రేట్ చేసుకోండి. హైడ్రేషన్ ఉండాలి అంటే 4-5 లీటర్స్ అంతంత వాటర్ అవసరం లేదు. మన బాడీకి అవసరమైన వాటర్ ఒక 3 లీటర్స్ ఎనఫ్. ఇన్ కేస్ మీకు తాగిన తర్వాత ఇంకా కొంచెం థర్స్టీగా ఉంది, దాహంగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, అంతే తప్ప 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే మన బాడీకి అవసరం లేదు. సో 3 లీటర్స్ వాటర్ అయితే పక్కా మెయింటైన్ చేయండి. ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి, జంక్ ఫుడ్ తగ్గించండి. ఆల్మోస్ట్ ఇది ఎప్పటి నుంచో అందరు చెప్తున్న థింగే, కొత్త విషయం ఏం కాదు. కాకపోతే వీడియో చేశాను కాబట్టి వీడియో కంప్లీట్ చేయాలంటే ఇవి మెయిన్ పాయింట్స్ నేను చెప్పాలి, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మొత్తం తినొద్దు అని కాదు, నేను కూడా జంక్ ఫుడ్ తింటా, కాకపోతే వీక్లీ అట్లీస్ట్ ఒక 5 days అయినా ప్రాపర్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఇంకొక రోజు 2 రోజులు కొంచెం అటు ఇటుగా క్యాలరీస్ కొంచెం అటు ఇటుగా తిన్నా పెద్ద ప్రాబ్లం అవ్వదు. సో ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా హెల్తీగా కుక్ చేసుకొని తినండి. ఇన్ కేస్ బయటికి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తినేసేయండి, అది నా సజెషన్. ఇంట్లో అని అంటే డైలీ బయటికి వెళ్ళినప్పుడు కాదు, ట్రావెలింగ్ చేసినప్పుడు గురించి నేను చెప్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా దగ్గర నుంచి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అవన్నీ చదివి మీరు అడిగిన వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. ఇంకా చాలా కంటెంట్ షూట్ చేశాను, చాలా మంచి కంటెంట్ రాబోతుంది నా దగ్గర నుండి. అయితే మీరు జెన్యూన్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది నా సైడ్ నుంచి ప్రామిస్ అన్నమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసి ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకు ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి వీడియో నచ్చిందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ వీడియో ఇంతగానే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.